నేపాల్ ప్రధానమంత్రి ఓలీ శర్మని దించేసినందుకు మనం ఫీల్ అవ్వాల్సిన పని లేదు. వాడు పక్క భారత ద్రోహి, భారత వ్యతిరేకి, పైగా భారత పురాణాలు కాదు, హిందుత్వ పురాణాలనే మార్చి పాడేయాలని కుట్ర పన్నినటువంటి వాడు దాన్ని అడ్డు పెట్టుకుని రాజకీయం చేయాలనుకున్నాడు. రాముడితో పెట్టుకున్నటువంటి వాళ్ళు అనేక మంది నాశనం అయ్యారు. హనుమంతుడి శక్తి అనాలా, రాముడి యొక్క నామంలో ఉన్నటువంటి శక్తి అనాలి. ఎందుకంటే రామనామమే హనుమంతుడి యొక్క ఆయుధం కూడా. ఏదైతే రాముడిని అడ్డు పెట్టుకుని, అంటే రామ మందిరానికి సంబంధించినటువంటి గేట్లు తెరిచి ఆ రోజున బాబరీ కట్టడానికి సంబంధించినటువంటి దాంట్లో కీలకమైనటువంటి లబ్ధి పొందాలనుకున్న రాజీవ్ గాంధీని ఆనాడు ఆశీర్వదిస్తేనే కొనసాగాడు. కానీ దాన్ని రాజకీయ లబ్ధికి వాడుకోవడానికి ప్రయత్నించినటువంటి రాజీవ్ గాంధీ ఆ తర్వాత మరణించాడు. ఆ తర్వాతన అదే రాముడి పేరుని వాడుకుని రాముడిని అన్యాయం చేయడానికి చూసినటువంటి వాళ్ళు అందరూ పోయారు. ఇప్పుడు అదే రాముడి కోసం పోరాడినటువంటి వాళ్ళే అధికారంలోకి వచ్చారు. చివరికి రాముడికి సంబంధించినటువంటి శక్తిని చూశారు. ఇప్పుడు ఈ నేపాల్ ప్రధానమంత్రి ఓలీ శర్మ ఏమంటాడంటే, అక్కడ జరుగుతున్న గొడవలకి భారతదేశం కారణమంట. ఎందుకని అయ్యా అంటే, తను రాముడిది అయోధ్య గుడి కట్టిన తర్వాత అయోధ్యలో కాదు పుట్టింది నేపాల్లో అని చెప్పడం వల్లనే ఇదంతా జరిగిందంట. అంటే ఏంటి, భారతదేశం జడగొట్టిందని. అయినా నేను ఇప్పటికీ స్టబండ్గా ఉన్న నేపాల్లోనే పుట్టాడు రాముడు అని చెప్తున్నాను నేను అని చెప్పుకొచ్చాడు. ఇంకొక పాయింట్ ఏంటయ్యా అంటే, ఏదైతే లిపులేక్ భారతదేశంలో భాగమైనటువంటి పార్ట్ని అది దాంట్లో నుంచి ఇప్పుడు రహదారి కూడా వేసినటువంటి సందర్భంలో అది మాది అంటూ వాదిస్తూ వచ్చినోడు ఏదైతే ఈయన ఓలీ శర్మ, ఇప్పుడు దాని వ్యవహారంలో నేను జోక్యం చేసుకోబట్టినే దిగిపోయాను అన్నటువంటి చెప్పుకొచ్చాడు. తన కళ్ళ ఎదురుగుండా తన సామ్రాజ్యం కుప్ప కూలిపోతే జనం తరిమి కొడితే పారిపోయినటువంటి వాడు ఆ ఆరోపణలు భారత్ మీదకి వేసుకొస్తున్నాడు.